హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము అక్కి రొట్టె ఆర్ రైస్ రొట్టె. దానికి మనకు కావాల్సినది రైస్ పిండి అనమాట. రైస్ పిండిని తీసేసుకున్నాను. దాన్ని మనము చపాతీ పిండి కలిపినట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలపాలి. చపాతీ పిండిలాగా కలపాలి, బట్ మెత్తగా కాదు. మనము జొన్న రొట్టెలా కలపాలి. ఒకవేళ మీకు జొన్న రొట్టెలు తెలుసుంటే ఆ విధంగా కలుపుకోవాలి. తెలియదంటే చెప్పండి, ఆ వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేస్తాను. గ్యాస్ అనేది మనం ఇప్పుడు ఆన్ చేసేసుకున్నాము. పిండి కలిపిన తర్వాత మనము ఈ విధంగా పిండి మనది మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. వీడియోలో చూపించినట్టు దీన్ని మనము పొడి పిండి కింద వేసేసుకొని మన చేతులతో తోమకుండా చేతులతోని స్ప్రెడ్ చేసుకుంటా దాన్ని మనము రొట్టె అనేది స్ప్రెడ్ చేసుకుంటా పోవాలి. దీన్ని మనం తోముకోవచ్చు. చాలామంది దోశల్లా కూడా చేసుకుంటారు, బట్ ఈ విధంగా అయితేనే ఇది టేస్టీగా ఉంటుంది. సో ఇలా పిండి వేసుకొని ఆ పిండిననేది మనం చేతులతో యూ చేతుల్ని యూజ్ చేసుకుంటా ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుంటా పెంచుకుంటా వెళ్ళాలన్నమాట. మనకి ఎంత లావుండాలో ఆ కన్సిస్టెన్సీ తెలవాలి. వీడియోలో చూపించినట్టు అది మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. మీడియంగా మనము దాన్ని పెట్టుకోవాలి. కింద భాగాన్ని ఇప్పుడు పైకి వేసేసుకున్నాము. మనం పైకి వేసుకొని ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రొట్టె అనేది మనది కింద బాగా కాలాలి. అలా కాలిన తర్వాతనే మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. కింద బాగా అది అవ్వాలి. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత ఈ వి ఈ పైన భాగాన్ని కూడా మనము బాగా కాల్చేసుకుంటాము. ఇలా కాలిన తర్వాత చూసారా, మన రొట్టె అనేది మనం బాగా కలుపుకొని దాన్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మాత్రం మన రొట్టెలు ఈ విధంగా పొంగుతాయి. అలా పొంగిన తర్వాత దాన్ని మనము తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని మీరు నాన్ వెజ్‌లోకి కూడా తినొచ్చు, వెజ్‌లోకి కూడా తినొచ్చు. మా సైడ్ అయితే నాన్ వెజ్‌లోకి బాగా ఇష్టపడతారు దీన్ని. ఫ్రైస్‌లోకి కూడా మీరు తినొచ్చు, బట్ గ్రేవీ కర్రీ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇది మన రైస్ రొట్టె రెడీ. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో.